రాత్రి 2 గంటల సమయం. రోడ్డు మీద పెద్దగా ట్రాఫిక్ లేదు. కార్లో ఇంధనం నింపుకుని ఏసీ ఆన్ చేసి మనకు ఇష్టమైన పాటలు వింటూ చాలా ప్రశాంతంగా ప్రయాణిస్తున్నామనుకోండి. చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ కదా అది. అవును, ఆ క్షణంలో అంతా చాలా సురక్షితంగా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ కారు విండో బయట ఉన్న ఆ ప్రశాంతమైన వాతావరణం అకస్మాత్తుగా మాయమైపోయిందని ఊహించుకోండి. ఓహో, అంటే ఏదైనా ప్రమాదం లాంటిదా? ప్రమాదం కాదు, వాతావరణమే మారిపోవడం. అంటే చెవులు పగిలిపోయేలా భారీ యంత్రాల హోరు, కాళ్ల కింద వణుకు పుట్టించే నిరంతర ప్రకంపనలు, ముఖానికి బలంగా కొట్టే ఉప్పు గాలి, దానికి తోడు ఘాటైన డీజిల్ వాసన. అబ్బా, ఊహించుకుంటేనే ఒక రకమైన ఉక్కిరి బిక్కిరి చేసే ఫీలింగ్ వస్తుంది కదా. కరెక్ట్. మనం రోజూ వాడే కారు ట్యాంక్లోకి వెళ్ళిన ఆ ఇంధనం వెనుక ఉన్న భయానకమైన ప్రాణాపాయంతో కూడిన వాస్తవ ప్రపంచం ఇదే. వందలాది మీటర్ల లోతైన సముద్రం మధ్యలో ఉండే ఆయిల్ రిగ్గుల నిర్మాణం, అక్కడ ప్రతి క్షణం మృత్యుతో చెలగాటమాడుతూ పనిచేసే కార్మికుల జీవితాల గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. ఖచ్చితంగా ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు అనిపిస్తుంది. మనిషికి, ప్రకృతికి మరియు అత్యాధునిక టెక్నాలజీకి మధ్య జరిగే ఒక భయంకరమైన పోరాటం ఇది. నిజమే. అంటే నాకు కలిగిన మొదటి ఆలోచన ఏంటంటే, ఈ ఆయిల్ రిగ్ అనేది భూమి మీద ఉన్న ఒక ఫ్యాక్టరీలా అస్సలు లేదు. మరి ఎలా అనిపించింది? ఇది అచ్చం సముద్రం మధ్యలో ఉన్న ఒక అంతరిక్ష కేంద్రం, అంటే ఒక స్పేస్ స్టేషన్లా ఉంది. చుట్టూ చూస్తే పూర్తిగా శత్రుపూరితమైన వాతావరణం కదా. అవునవును, ఆ పోలిక చాలా కరెక్ట్. స్పేస్ స్టేషన్లో ఎలాగైతే సరైన సూట్ లేకుండా బయటకు అడుగు పెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో, ఇక్కడ కూడా ఆ భయంకరమైన సముద్రంలో పడితే అంతే సంగతులు. ఎటూ తప్పించుకోవడానికి మార్గం లేదు. బ్రతకడానికి పూర్తిగా వాళ్ల టెక్నాలజీ మీద, వెంటిలేషన్ సిస్టమ్స్ మీద, వాళ్ళు పెట్టుకున్న కఠినమైన ప్రోటోకాల్స్ మీద మాత్రమే ఆధారపడాలి. కరెక్ట్. ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం కూడా అదే. వేలాది మీటర్ల భూగర్భంలో దాగి ఉన్న చమురును వెలికి తీసే సంక్లిష్టమైన సైన్స్, ఒక ప్రమాదకరమైన గ్యాస్ లీక్ లేదా తుఫాను సమయంలో పరిస్థితులు ఎలా మారతాయి, ఆ కార్మికుల మానసిక, శారీరక పోరాటాలను డీకోడ్ చేయడం. అయితే అసలు ఈ ప్రక్రియ ప్రారంభ దశ గురించి ఆలోచిస్తే నాకు పెద్ద సందేహం వస్తుంది. సముద్రం మీద అంత పెద్ద నిర్మాణాన్ని గుడ్డిగా ఎక్కడో ఒక చోట తీసుకెళ్లి పెట్టలేరు కదా. అవును, అది సాధ్యం కాదు. మరి కిలోమీటర్ల లోతులో ఆ రాళ్ల కింద ఆయిల్ ఎక్కడుందో వీళ్ళు అసలు ఎలా కనిపెడతారు? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి చుక్క ఇంధనం వాస్తవానికి లక్షలాది సంవత్సరాల క్రితం నాటి శిలాజ సూర్యరశ్మి అని చెప్పొచ్చు. శిలాజ సూర్యరశ్మి అంటే ఫాసిలైజ్డ్ సన్లైట్ అంటారా? అవునండి. సముద్రపు ఉపరితలంపై ఉండే సూక్ష్మజీవులు, ప్లవకాలు సూర్యరశ్మిని గ్రహించి బ్రతికేవి. అవి చనిపోయాక సముద్రపు అడుగు భాగానికి చేరుకున్నాయి. కాలక్రమేణా వాటిపై కిలోమీటర్ల కొద్దీ మట్టి, ఇసుక, రాళ్లు అలా పేరుకుపోయాయి. ఓహో, అంటే ఆ భారం అంతా వాటి మీద పడిందనమాట. ఎగ్జాక్ట్లీ. పైన ఉన్న సముద్రపు నీటి బరువు, కింద ఉన్న భూమి వేడి, ఈ రెండింటి మధ్య ఆ జీవుల అవశేషాలు అత్యధిక పీడనానికి గురై హైడ్రోకార్బన్స్గా మారాయి. అంటే ఆయిల్ మరియు గ్యాస్గా ఫామ్ అయ్యాయి. రైట్, అర్థమైంది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే భూమి లోపల చమురు ఒక పెద్ద అండర్ గ్రౌండ్ సరస్సులా లేదా ఒక కొలనులా ఉంటుందని అనుకుంటారు. అవును, నేను కూడా అలానే అనుకున్నాను. ఒక పైప్ వేసి తోడేస్తారేమో అని. లేదు, ఆయిల్ అలా ఉండదు. పారగమ్యత లేని, అంటే ద్రవాలు బయటకు వెళ్ళడానికి వీలు లేని రాతి పొరల మధ్య స్పాంజ్ లాంటి చిన్న చిన్న రంధ్రాల్లో ఇరుక్కుపోయి ఉంటుంది. వాటినే రిజర్వాయర్లు అంటారు. అంటే కింద ఒక పైపు పెట్టి కొలనులోంచి నీళ్లు తోడినట్టు లాగేయలేరు. ఆ రాతి రంధ్రాల్లో ఎక్కడో చిక్కుకున్న ద్రవాన్ని బయటకు తీయాలి. భూమి లోపలికి కళ్ళు పెట్టి చూడలేరు కదా. అలాంటప్పుడు ఆ రిజర్వాయర్ను మ్యాప్ చేయడం ఎలా సాధ్యం? అదే ఇక్కడ అసలైన సైన్స్. మనం సాధారణంగా నీటి అడుగున సబ్మెరైన్లను వెతకడానికి సోనార్ వాడతాం కదా. మరి సముద్రపు అడుగున ఉన్న రాళ్లలోకి ఎలా చూస్తారు? ఒకవేళ భూమిలోకి సౌండ్ వేవ్స్ పంపి పరోక్షంగా ఏదైనా అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటిది చేస్తారా? ఖచ్చితంగా. మీరు చెప్పిన అల్ట్రాసౌండ్ పోలిక చాలా కరెక్ట్. ఆ మెకానిజమే ఇక్కడ పనిచేస్తోంది. దీన్నే టెక్నికల్ భాషలో సెస్మిక్ సర్వేలు అంటారు. సెస్మిక్ సర్వేలు, ఓకే. భారీ పరిశోధక నౌకల ద్వారా సముద్ర ఉపరితలం నుండి అత్యంత శక్తివంతమైన శబ్ద తరంగాలను, అంటే సౌండ్ వేవ్స్ను వాటర్ కాలం గుండా అడుగున ఉన్న రాతి పొరల్లోకి పంపుతారు. అంటే ఆ వేవ్స్ రాళ్లను ఢీకొట్టి వెనక్కి వస్తాయా? అవును.
ఆ సౌండ్ వేవ్స్ వివిధ రకాల రాళ్ళు, మట్టి మరియు ఆయిల్ ఉన్న పొరలను ఢీకొట్టి వేరువేరు వేగాలతో వెనక్కి రిఫ్లెక్ట్ అవుతాయి. సముద్రం మీద కిలోమీటర్ల పొడవునా పరుచుకున్న వేలాది సెన్సార్లు ఈ చిన్న చిన్న ఎకోస్ను రికార్డ్ చేస్తాయి. ఆ వచ్చిన డేటా అంతా ఏం చేస్తారు మరి? ఆ టెరాబైట్ల కొద్ది డేటాను సూపర్ కంప్యూటర్లకు పంపి నెలల తరబడి అనలైజ్ చేస్తారు. అప్పుడు భూగర్భంలో ఉన్న రాతి పొరల 3D మ్యాప్ తయారవుతుంది. ఎక్కడైతే ఆయిల్ లేదా గ్యాస్ ఉండే సిగ్నేచర్ కనిపిస్తుందో అక్కడే డ్రిల్లింగ్ ప్రాజెక్టు మొదలు పెడతారు. ఈ ప్రక్రియ వింటుంటేనే దాని వెనుక ఉన్న ఖర్చు, సమయం అర్థమవుతోంది. సరే, లొకేషన్ కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత సముద్రం ఉపరితలం నుంచి డ్రిల్లింగ్ పైపులను దించుతారు. కానీ ఆ కిలోమీటర్ల కొద్దీ రాళ్లను తొలుచుకుంటూ పోవాలంటే ఆ డ్రిల్ బిట్ ఎంత వేడెక్కుతుంది. అవునవును, అది చాలా కీలకమైన ఇంజనీరింగ్ ఛాలెంజ్. ఆ డ్రిల్ బిట్ రాళ్లను కోసుకుంటూ వెళ్లేటప్పుడు విపరీతమైన రాపిడి వల్ల వేడి పుడుతుంది. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఆ రాళ్ల ముక్కలు, ఆ వ్యర్థాలు ఆ పైపుకు అడ్డుపడవా? దానికోసమే డ్రిల్లింగ్ మడ్ అనే ఒక ప్రత్యేకమైన బరువైన రసాయన ద్రవాన్ని వాడతారు. ఈ ద్రవాన్ని పైపు లోపలి నుండి విపరీతమైన ప్రెషర్తో కిందకు పంపుతారు. ఆ ద్రవం డ్రిల్ బిట్ను చల్లబరుస్తూ కింద కత్తిరించిన రాతి వ్యర్థాలను తీసుకొని పైపు వెలుపలి భాగం గుండా మళ్ళీ పైకి వస్తుంది. ఓహో, అంటే కూలెంట్ లాగా, అదే సమయంలో క్లీనింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుందన్నమాట. కరెక్ట్. కానీ అసలు సవాలు ఎప్పుడు మొదలవుతుందంటే ఈ డ్రిల్ బిట్ రాతి పొరలను చీల్చుకుంటూ వెళ్ళి ఆ చమురు రిజర్వాయర్ను తాకినప్పుడు. అంటే లక్షలాది సంవత్సరాలుగా బందీ అయిన ఆయిల్ మరియు గ్యాస్ ఉన్న ఛాంబర్ను ఓపెన్ చేసినప్పుడు కదా, ఆ పీడనం, అది ప్రెషర్ స్థాయి ఎలా ఉంటుంది? అది మన ఊహకు అందని స్థాయిలో ఉంటుంది. ఆ రిజర్వాయర్లో ఉన్న గ్యాసు, ఆయిల్ అప్పటికే విపరీతమైన ఒత్తిడిలో ఉంటాయి. మనం డ్రిల్ చేసి దారివ్వగానే ఒక షాంపాన్ బాటిల్ మూత తీసినప్పుడు ఎలాగైతే ఫోర్స్గా బయటకు తన్నుకొస్తుందో ఇక్కడ కూడా అంతే. వామో, అంటే ఆ అపారమైన ప్రెషర్ ఒక్కసారిగా ఆ పైపు గుండా పైకొస్తుందా? అవును, దాన్ని కంట్రోల్ చేయకపోతే జరిగేదే బ్లో అవుట్. లక్షలాది బ్యారెళ్ల ఆయిల్, గ్యాస్ అదుపు లేకుండా రాకెట్ వేగంతో పైకి వచ్చి పేలిపోతాయి. మరి దీన్నెలా ఆపుతారు? దీన్ని నివారించడానికి ఆ బావి మూతి వద్ద, అంటే సముద్రపు అడుగున బ్లోఅవుట్ ప్రివెంటర్ అనే ఒక భారీ సేఫ్టీ డివైస్ను అమర్చుతారు. ఇది మామూలు వాల్వ్ కాదు, కొన్ని అంతస్తుల ఎత్తుండే ఒక భారీ ఉక్కు యంత్రం. అంటే ఈ బ్లోఅవుట్ ప్రివెంటర్ అనేది ఫైనల్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. అత్యవసర పరిస్థితి వస్తే ఇది ఆ పైపును ఎలా సీల్ చేస్తుంది? ఏదైనా ఒక మూతలా మూసేస్తుందా? మూతల మూయడం కాదు, ఆ రేంజ్ ప్రెషర్ను ఆపడానికి మూతలు ఏమాత్రం పనిచేయవు. ఈ బ్లోఅవుట్ ప్రివెంటర్ లోపల బ్లైండ్ షియర్ ర్యామ్స్ అనేవి ఉంటాయి. బ్లైండ్ షియర్ ర్యామ్సా అంటే ఏంటి? పరిస్థితి అదుపు తప్పిందని సెన్సార్లు గుర్తించగానే ఈ ర్యామ్స్ హైడ్రాలిక్ పవర్తో యాక్టివేట్ అవుతాయి. కొన్ని మిలియన్ పౌండ్ల ఫోర్స్తో రెండు వైపులో ఉన్న భారీ ఉక్కు బ్లేడ్లు వేగంగా వచ్చి ఆ సాలిడ్ స్టీల్ డ్రిల్లింగ్ పైపును అమాంతం సగానికి కత్తిరించేస్తాయి. బాబోయ్, ఏకంగా స్టీల్ పైపుని కత్తిరించేస్తాయా? అవును, కత్తిరించి ఆ బావిని శాశ్వతంగా క్రష్ చేసి సీల్ చేస్తాయి. అంత బలమైన ఉక్కు పైపును కేవలం క్షణాల్లో నలిపేసి కత్తిరించడం ద్వారా మాత్రమే ఆ అపారమైన భూగర్భ పీడనాన్ని ఆపగలరు. మైండ్ బ్లోయింగ్ అసలు. మిలియన్ పౌండ్ల ఫోర్స్తో సాలిడ్ స్టీల్ పైపును కత్తిరించడం అంటే మాటలా? అవును, కానీ చరిత్రలో ఈ మెకానిజం విఫలమైన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అలా జరిగినప్పుడు సముద్రంలో ఊహించని ఘోర ప్రమాదాలు, భారీ పర్యావరణ విపత్తులు జరిగాయి. నిజమే. దీన్ని వింటుంటేనే అక్కడ వాడే శక్తులు ఏ స్థాయిలో ఉంటాయో అర్థమవుతుంది. భూమి లోపలున్న శక్తులు, వాటిని కంట్రోల్ చేయడానికి వాడే యంత్రాలు ఒకెత్తైతే ఈ మొత్తం ఆపరేషన్ను నడుపుతున్న మనుషుల గురించి ఆలోచించాలి. ఖచ్చితంగా కార్మికుల కోణం చాలా ముఖ్యం ఇక్కడ. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ భారీ యంత్రాల హోరు, డ్రిల్లింగ్ వల్ల వచ్చే నిరంతర ప్రకంపనల మధ్య వాళ్ల దైనందిన జీవితం అసలు ఎలా ఉంటుంది? ఆ మానసిక శారీరక ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు వాళ్ళు? రిగ్ మీద జీవితం అనేది మన సాధారణ ఊహకు చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ కార్మికులు 12 గంటల సుదీర్ఘ షిఫ్టుల్లో వారాల తరబడి పనిచేస్తారు. 12 గంటల? చాలా కష్టం కదా? అవును, అన్నిటికంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ ఉండే సెన్సరీ ఓవర్లోడ్ గురించి. ఆ డ్రిల్లింగ్ యంత్రాల వల్ల పుట్టే ప్రకంపనలు వారి పాదాల నుండి ఎముకల దాకా చేరుకుంటాయి. ఆ వణుకు ఎప్పుడూ ఆగదు. అంటే వాళ్ళ శరీరాలు ఎప్పుడూ వైబ్రేట్ అవుతూనే ఉంటాయన్నమాట. కరెక్ట్. దానికి తోడు
భారీ జనరేటర్లు పంపుల శబ్దం వల్ల చెవులు నిరంతరం హోరెత్తుతూనే ఉంటాయి. గాలిలో ఎప్పుడూ సముద్రపు ఉప్పు, హైగ్రేడ్ డీజిల్ మరియు యంత్రాల ఆయిల్ వాసన కలిసిపోయి ఉంటుంది. బంధించబడి ఎటూ వెళ్ళడానికి దారి లేని పరిస్థితి. అవును, ఎటూ వెళ్ళలేరు. పైగా సముద్రం మధ్యలో ఉండడం వల్ల చుట్టూ చూస్తే కేవలం నీరు, ఆకాశం మాత్రమే. ఆ క్షితిజ రేఖ తప్ప ఇంకేమీ కనిపించదు. ఈ ఐసోలేషన్ అంటే ఈ ఏకాంతం అనేది మనిషి మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సమయం మీద వారి అవగాహన పూర్తిగా దెబ్బతింటుంది. రిగ్ మీద రాత్రిళ్ళు కూడా పగల్లాగా ప్రకాశవంతమైన హాలోజన్ లైట్లు వేసి ఉంటాయి. ఓహో, అప్పుడు పగలేదో రాత్రేదో కన్ఫ్యూషన్ వస్తుంది కదా. ఖచ్చితంగా. దీనివల్ల వారి సర్కాడియన్ రిథం అంటే శరీరంలోని సహజ గడియారం గందరగోళానికి గురవుతుంది. కుటుంబానికి 100 మైళ్ళ దూరం ఉండటం, ఇరుకైన గదుల్లో నిద్రపోవడం వల్ల క్రమంగా ఒత్తిడి పెరుగుతుంది. చాలా ఎమోషనల్ టోల్ ఉంటుంది దీనివల్ల. అవును, కానీ వాళ్ళు ఎంత అలసిపోయినా అప్రమత్తత కోల్పోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు పనిచేసేది జారే ఉపరితలాల మీద, అది 100 అడుగుల ఎత్తులో. అంటే చిన్న తప్పు జరిగినా ప్రాణానికే ప్రమాదం. నిజమే. భారీ క్రేన్లు పైనుంచి తిరుగుతూ ఉంటాయి. హై ప్రెషర్ వాల్వ్స్ పక్కనే ఉంటాయి. సేఫ్టీ హార్నెస్ వేసుకుని ఉన్నా కూడా ఆ ఒక్క చిన్న అడుగు తప్పు వేసినా జారిపడితే నేరుగా ఆ ఐస్ లాంటి చల్లటి సముద్రంలో పడిపోతారు. ఈ రోజువారీ ఒత్తిడికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాలి. అలాంటప్పుడు ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తే పరిస్థితి ఏంటి? ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితి ఊహకు కూడా అందదు. అంటే అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి సముద్రం మీద భారీ తుఫానొస్తే ఆయిల్ రిగ్ మీద పరిస్థితి ఎంత భయానకంగా మారుతుంది? నేను ఆర్టికల్స్లో చదివాను, 10 నుండి 15 మీటర్ల ఎత్తులో రాకాసి అలలు వస్తాయని. అవును, 15 మీటర్లంటే మాటలు కాదు. అదే కదా, 15 మీటర్ల అల అంటే దాదాపు ఒక 5 అంతస్తుల భవనమంత ఎత్తున్న నీటి గోడ. ఆ నీటి గోడ వచ్చి ఆ రిగ్ స్టీల్ పిల్లర్లను ఢీకొడుతుందంటే అసలు ఆ స్ట్రక్చర్ దాన్ని ఎలా తట్టుకుని నిలబెడుతుంది? ఇంజనీరింగ్ అద్భుతమే ఆ రిగ్గును నిలబెడుతుంది. డీప్ వాటర్ రిగ్గులు సాధారణంగా సముద్రపు అడుగు భాగానికి భారీ యాంకర్ల ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకా డైనమిక్ పొజిషనింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఓహో, అంటే అవి ఫిక్స్డ్గా ఉండవా? అవి ఆ అలల ఒత్తిడికి కొద్దిగా ఊగుతాయి తప్ప విరిగిపోవు. కానీ లోపలున్న కార్మికుల పరిస్థితి వేరు. అలలు బలంగా గుద్దుకున్న ప్రతిసారి ఆ మొత్తం స్ట్రక్చర్ కంపించిపోతుంది. ఆ వణుక్కి లోపలున్న వాళ్ళు ఎంత భయపడతారో కదా. అవును, వాతావరణం అంతా దారుణంగా ఉన్నప్పుడు హెలికాప్టర్లు ఎగరలేవు, అవి గ్రౌండ్ అయిపోతాయి. అంటే ఎవాక్యువేషన్, వాళ్ళని అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది అసాధ్యం. అంటే ఆ ఉప్పెనలో చిక్కుకున్నా సరే ఎటూ వెళ్ళలేరు, అక్కడే ఉండి ఆ భయాన్ని భరించాలి. ఖచ్చితంగా. భయం వెన్నెముకలో వణుకు పుట్టిస్తున్నా సరే వాళ్ళు తమ పోస్ట్లను వదిలి వెళ్ళలేరు. సిస్టమ్స్ను మానిటర్ చేస్తూనే ఉండాలి. భయంకరంగా ఉంది. ఆ సమయంలోనే అసలు ప్రాణ సంకటం ఎదురు కావచ్చు. ఉదాహరణకు, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా కంట్రోల్ రూమ్లో గ్యాస్ లీక్ అలారం మోగుతుందనుకోండి. గ్యాస్ లీకా? ఏ గ్యాస్ అది? ముడి చమురుతో పాటు భూగర్భం నుండి అత్యంత మండే స్వభావం గల మీథేన్ గ్యాస్ వస్తుంది కదా. ఆ గ్యాస్ పైపుల్లో ఎక్కడో చిన్న పగులు వచ్చి లీక్ అవుతూ ఉంటుంది. సురక్షిత స్థాయి దాటిన ఆ గ్యాస్ వాతావరణంలో కలుస్తుంటుంది. వామ్మో, అంటే ఎప్పుడైనా పేలవచ్చా? అవును, ఏ చిన్న స్పార్క్ వచ్చినా, ఈవెన్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయినా సరే క్షణాల్లో భారీ పేలుడు జరిగి ఆ రిగ్గు మొత్తం బూడిదైపోతుంది. ఒకవైపు భయంకరమైన తుఫాను, ఎటూ తప్పించుకునే దారి లేదు. మరోవైపు కంటికి కనిపించకుండా వ్యాపిస్తున్న గ్యాస్. ఇది అత్యంత భయానకమైన పరిస్థితి. ఇక్కడే నాకు పెద్ద డౌట్ వస్తుంది. అడగండి. గ్యాస్ లీక్ అవుతోంది, పేలిపోయే ప్రమాదం ఉంది అన్నప్పుడు కంట్రోల్ రూమ్లో ఒక ఎమర్జెన్సీ షట్ డౌన్ బటన్ ఉంటుంది కదా, ఒక పెద్ద రెడ్ బటన్ లాంటిది. దాన్ని నొక్కేసి మొత్తం సిస్టమ్ని వెంటనే ఆపేస్తే సరిపోతుంది కదా. ప్రాణాల కంటే అక్కడ జరిగే ప్రొడక్షన్ ముఖ్యమా? బయట నుంచి చూసే ఎవరికైనా అదే పరిష్కారం అనిపిస్తుంది. మన ఇంట్లో కరెంట్ షాక్ కొడుతుంటే మెయిన్ స్విచ్ ఆపేసినట్టు ఇక్కడ సిస్టమ్ ఆపేయలేరు. ఎందుకు ఆపలేరు? బటన్ నొక్కడమే కదా. ఇక్కడ ఫిజిక్స్ రూల్స్ వేరు. మీరు అడిగినట్టు అకస్మాత్తుగా సిస్టమ్ షట్ డౌన్ చేస్తే జరిగే పరిణామం గురించి భౌతిక శాస్త్రంలో వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటారు. వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వేలాది మీటర్ల పొడవున్న పైపుల్లో అత్యంత పీడనంతో రాకెట్ వేగంతో ముడి చమురు మరియు గ్యాస్ ప్రవహిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు సడన్గా వాల్వ్ క్లోజ్ చేసి ఆ ప్రవాహాన్ని ఆపేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆగిపోతుంది కదా. లేదు,
ఆ ద్రవానికున్న అపారమైన కైనెటిక్ ఎనర్జీ ఎక్కడికి పోతుంది? దానికి వెళ్ళడానికి దారి లేక ఆ ప్రెషర్ వేవ్ వెనక్కి తిరిగి పైపుల గోడల మీద ఊహించని ఒత్తిడి పెంచుతుంది. అబ్బా, అంటే ఆ ప్రెషర్కి పైపులు పగిలిపోతాయా? ఎగ్జాక్ట్లీ. సెకండ్ల వ్యవధిలో ఆ పైపులు లోపలి నుండి పగిలిపోయి లీక్ అవుతున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ గ్యాస్ ఆయిల్ బయటకు వచ్చి ఊహించని పేలుడు సంభవిస్తుంది. అద్భుతం. అంటే మనం సేఫ్టీ అనుకుని సిస్టమ్ను సరిమినా ఆర్పడం వల్ల వచ్చే ప్రమాదం ఆ చిన్న లీక్ కంటే 100 రెట్లు ఎక్కువన్నమాట. కైనెటిక్ ఎనర్జీకి వెళ్ళడానికి దారి లేక పైపులు పేలిపోతాయి. అర్థమైంది. మరి అలాంటప్పుడు ఆ పేలుడును అసలు ఎలా ఆపుతారు? వాల్వును నెమ్మదిగా మూస్తారా? అవును. కంట్రోల్ రూమ్లో ఉన్న ఇంజనీర్లు తమ ప్రాణభయాన్ని పక్కన పెట్టి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ సిస్టమ్ను స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే ఒకవైపు లీక్ అవుతుంటేనే ఈ క్యాలిక్యులేషన్స్ చేయాలా? అవును. ఈలోపు ఆ లీక్ ఎక్కడవుతుందో కనుక్కోవాలి కదా. అందుకోసం ఒక ఇన్స్పెక్షన్ టీం ప్రాణాలకు తెగించి బయటకు వెళ్తుంది. ఆ తుఫానులోనా? అవునండి. వారు ఫ్లేమ్ రెసిస్టెంట్ సూట్స్ వేసుకుని చేతిలో పోర్టబుల్ గ్యాస్ డిటెక్టర్లు పట్టుకుని ఆ వణుకుతున్న రిగ్ మీదకు వెళ్తారు. గాలి, వర్షం, ఊగిపోతున్న ప్లాట్ఫామ్ వీటన్నింటి మధ్య అంగుళమంగుళం స్కాన్ చేస్తూ ఆ లీక్ అవుతున్న హై ప్రెషర్ వాల్వ్ ఎక్కడుందో వెతుకుతారు. ఇది వింటుంటేనే నాకైతే రోమాలు మిక్కబడుచుకుంటున్నాయి. అది కేవలం మృత్యుతో చెలగాటం లాంటిది కదా? నిజమే. నెమ్మదిగా ఆ లీక్ను గుర్తించి సిస్టమ్ను పాక్షికంగా బైపాస్ చేసి ప్రెషర్ రీడింగ్ స్థిరపడేలా చేస్తారు. ఆ గ్యాస్ కాన్సంట్రేషన్ తగ్గుముఖం పట్టాకే వాళ్లకు ఊపిరాడుతుంది. అబ్బా, ఇదంతా వింటుంటేనే గుండెవేగం పెరుగుతోంది నాకు. సరే, ఆ భయంకరమైన రాత్రి గడిచిపోయింది అనుకుందాం. కంటికి కనిపించని గ్యాస్తో వాళ్ల యుద్ధం ముగిసింది. తుఫాను తగ్గుముఖం పట్టి ఉదయం సూర్యరశ్మి వచ్చింది. ఆ తర్వాత వాతావరణం ఎలా ఉంటుంది? ఆ కార్మికుల మానసిక స్థితి ఎలా మారుతుంది? ఉదయమంతా చల్లబడ్డాక వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఇన్స్పెక్షన్ టీమ్స్ ప్రతి అంగుళం డబుల్ చెక్ చేసుకుని ప్రొడక్షన్ మళ్ళీ మొదలు పెడతారు. కానీ కార్మికుల శరీరాల్లో ఒక విచిత్రమైన మార్పు వస్తుంది ఇక్కడ. ఎలాంటి మార్పు? రాత్రంతా మృత్యు వంచున నిలబడి పనిచేసినప్పుడు వారి శరీరంలో అడ్రినాలిన్ విపరీతంగా ఉత్పత్తి అవుతోంది కదా. ఎప్పుడైతే ప్రమాదం తప్పిందో ఆ అడ్రినాలిన్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోతాయి. దీన్నే అడ్రినాలిన్ క్రాష్ అంటారు. అప్పుడు వారి శరీరాలు తీవ్రమైన అలసటకు గురవుతాయి. ఆ దృశ్యాన్ని మనం స్పష్టంగా ఊహించుకోవచ్చు. రాత్రి మరణం పక్కనుంచి వెళ్ళిపోయాక వాళ్ళు డైనింగ్ ఏరియాలో కూర్చున్నప్పుడు బహుశా ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోడు కదా? అవును, అంతా సైలెంట్గా ఉంటారు. ఆ సైలెంట్ డైనింగ్ హాల్లో ఒక రకమైన శూన్యత ఉంటుంది. కానీ అదే సమయంలో పక్కన తమ తోటివాళ్లు ప్రాణాలతో ఉన్నారన్న ఒక చిన్న రిలీఫ్ కూడా ఉంటుంది. మళ్ళీ నార్మాలిటీ అంటే ఒక సాధారణ స్థితికి రావడానికి ఆ నిశ్శబ్దం ఒక వంతెనలా పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. ఆ భోజనం తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనిచేయగానే వాళ్ళు చేసే మొదటి పని తమ ఇళ్లకు, కుటుంబ సభ్యులకు చిన్న ఫోన్ కాల్స్ చేయడం. అవును, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పాలి కదా. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు రాత్రి జరిగిన ఏ భయానక విషయాన్ని ఇంట్లో చెప్పరు. ఇక్కడంతా బానే ఉంది, మామూలుగానే డ్యూటీ చేస్తున్నాం అని మాత్రమే చెప్తారు. నిజంగానా? అంత ప్రమాదం జరిగినా చెప్పరా? చెప్పరు. ఎందుకంటే నిజం చెప్తే 100 మైళ్ల దూరంలో ఉన్న వాళ్ల కుటుంబాలు భయపడిపోతాయని వాళ్ళ ఉద్దేశం. అబ్బా, అది నిజంగా చాలా ఎమోషనల్ పాయింట్. ప్రతిరోజు మృత్యువుతో పోరాడి కూడా ఆ భయాన్ని తమలో తాము దాచుకుని బ్రతకాలి. ఇదంతా అయ్యాక వాళ్లకు విశ్రాంతి దొరుకుతుందా అంటే అదీ లేదు. ఇది 24/7 ఆపరేషన్ కదా. అవును, ఎప్పటికీ ఆగదు. ఆ రొటేషన్ పూర్తి కాగానే మళ్లీ హెలికాప్టర్లో భూమి మీదకు రావడం, మళ్లీ అదే సముద్రం, అదే యంత్రాలు, అదే ప్రాణాపాయం ఉన్న రిగ్ మీదకు తిరిగి వెళ్లడం. ఇది ఒక అంతులేని సైకిల్. ఇదంతే విన్నాక నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. ప్రతి ఉదయం సముద్రం ప్రశాంతంగా కనిపించవచ్చు, కానీ ఆ రిగ్ వర్కర్లకు అది ఎప్పుడూ తాత్కాలికమే. సరిగ్గా చెప్పారు. మనం రోజూ చూసే ఈ ఇంధనం వెనుకున్న భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ అద్భుతాలతో పాటు ఎంతోమంది కార్మికుల క్రమశిక్షణ మరియు ప్రాణత్యాగానికి సిద్ధపడే వారి తెగింపు దాగి ఉన్నాయని ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేస్తోంది. రైట్. ఇక ముగించే ముందు ఈ లోతైన విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ఒక ఆలోచన ఉంది. మనం రోజు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మన డాష్బోర్డ్ మీద
ఎంత పెట్రోల్ వాడాము లేదా మైలేజ్ ఎంత వస్తుంది అని చూపించే మీటర్లు మాత్రమే ఉంటాయి. అవును, అవే చూస్తుంటాం సాధారణంగా. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, వాటి పక్కనే ఈ పెట్రోల్ వెలికి తీయడం కోసం సముద్రం మధ్యలో మనుషులు ఎన్ని గంటల పాటు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు అని చూపించే డేంజర్ మీటర్ గనుక ఉంటే ఎలా ఉంటుంది? చాలా డీప్ థాట్ ఇది. ఆ మీటర్లో కార్మికుల భయం, ఆ యంత్రాల హోరు మనకు కనిపిస్తే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇంజిన్ ఆపకుండా ఇంధనాన్ని వృధా చేసే మన అలవాటు మారుతుందా? ఖచ్చితంగా. ఒక్క సెకండ్ ఆలోచిస్తాం. మనం వాడుతున్న ప్రతి చుక్క వెనక ఉన్న ఆ కఠోర వాస్తవం కేవలం పర్యావరణం కోసమే కాకుండా ఆ కార్మికుల ప్రాణాలకైనా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మనం అడుగులు వేసేలా చేస్తుందా? ఆలోచించండి. రాత్రిపూట మీరు చేసే ప్రశాంతమైన ప్రయాణం వెనుక సముద్రం అడుగున ఉన్న ఆ శాంతిని ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఇవాల్టికిది డీప్ డైవ్.